ఇంకా మనకు మిరప చెట్లు అనేవి లేవు, ఎందుకంటే పీకేస్తున్నాము. మనం మామూలుగా చెప్పినాం కదా ఇంకొక కోత ఉండిద్దామని చెప్పేసి మన పెద్దోళ్ళు ఒప్పుకోలే, ఎందుకో ఏమో మరి ఒకసారి అడుగుదాము. మిరప చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఈ మళ్ళీ కాపు రగడానికి మళ్ళీ 20 రోజులు పడుతుంది. అంటే ఇప్పుడు అరటి చెట్లకు 3 నెలలు అనుకో, ఈ మళ్ళీ 20 రోజులు అంటే దగ్గర 50 రోజులు అవుతుంది. కాబట్టి ఇంకా లేట్ అవుతుంది అని చెప్తుంటే పీకేస్తున్నాము. ఒకసారి ఇక్కడ మా మామ ఉన్నాడు, వీళ్ళు చెప్పిన సలహా మేరకు పీకేస్తున్నాం. ఏమో ఎందుకు పీకెళ్ళాము మిరప చెట్లు ఇప్పుడు? ఈ పీకపోతే అరటి చెట్లు దెబ్బతింటాయి, అయిపోతాయి మిరప చెట్లు. ఏంటి కచ్చనాయి, ఏం లాభంలే. మిరపకాయలు కారం లే, వరకు చెట్లు ఏం బాగుంటాయి కానీ పూత లేదు, పిండి లేదు. అందుకని పీకేస్తున్నాం. పీకెచ్చి బాగుంటాయి, అరటి చెట్లు బాగుంటాయి అరటి చెట్లు దెబ్బతింటాయి. కాబట్టి ఈ మళ్ళీ ఇప్పుడు ఈ కోత కున్నీళ్ళు అన్నీ కూడా ఒక స్ప్రేయింగ్కు మళ్ళీ 30,000 మందులకి అవుతుంది. స్ప్రేయింగ్కు ఒక 20,000 కూలలకు 50,000 అవుతుంది. ఒకవేళ రేటు ఉంటే పర్లేదు, రేటు లేకపోతే కనీసం పెట్టుబడి కూడా రాదని చెప్పేసి అదొక ఉద్దేశం. అరటి చెట్లు పెరుగుదల బాగుంటుంది. ఈ పీకేసి ఎరువు చల్లి మందు పెట్టుకుంటే అరటి చెట్లు తొందరగా గెలేసేదానికి బాగుంటుంది. కాబట్టి అందుకని చెప్పి పీకేస్తాను. 2 ఎకరాలు కలిపి 6 మంది ఇచ్చినారు పీకడానికి. ఇక్కడ మాసినేనా దర్శనం చూడు, మెత్తగా వచ్చానా గట్టిగా ఉన్నాయా? ఈ మంచికి ఇప్పుడు ఎంత నీ వయసు? 60 ఏళ్ళు అయినా కూడా మిరపకట్టి వీకే ఇచ్చారు. ఇంతకుముందు శనికాయ కట్టి వీకేకి మీరు అక్కడ రామిరెడ్డి పల్లెకి పోతున్నారు. మబ్బులు సన్నకాడ తెల్లారుదాన్ని 3 గంటలకే పోతాను. ఇక్కడ కొండ ఎక్కి ఆ కొండ ఎక్కి కొండ అంటే కొండ ఎక్కి అవతలి చేనులకి పోయినా కూడా వాళ్ళు లేచిండారు. మనోళ్ళు పోయి పెరుగుతుంటాం ఒప్పించుకొని ముందే ఒప్పుకో. కొండ అంటే నాకు తెలిసి అవతలి 6-7 కిలోమీటర్లు ఉండదు ఉంటుంది. ఎక్కడెక్కడ పోతున్నారు? పాయగుట్టపల్లె, రామిరెడ్డిపల్లె, తప్పేరుపల్లె, పాలెం. పాలెము ఎంత వచ్చేసి ఇంతకుముందు అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లా కింద మార్చారు. ఆ కొండ ఎక్కి అవతలికి పోతున్నారు వీళ్ళు. అంటే అప్పుడు మేము పుట్టింటాము. మేము పుట్టినారా? ఆ చినికాయకట్ట అంటే అప్పట్లో అనంతపురం జిల్లాలో చినికాయకట్ట బాగా ఉండేది. ఇప్పుడు వర్షాలు పడక అప్పుడు తోటలు లేవు, అన్ని చేనులే. కాబట్టి మనకు చేనులు అక్కడ కూడా చేనులే కదా, వర్షాలకు బాగుంటుందండి. ఉత్త శనికాయ అంటే అప్పుడు ఆ ఏరియాలో బసిరెడ్డిపల్లె కానీ, రామిరెడ్డిపల్లె కానీ, పాలెం కానీ, నుంచి తప్టేరుపల్లె ఈ ఏరియా వాళ్ళు ఎవరన్నా మన వీడియో చూస్తుంటే అప్పట్లో ఎన్ని శనికాయలు కాచున్నాయి, ఎకరాకి ఇప్పుడు ఎన్ని కాచున్నాయి కామెంట్ చేయండి. వీళ్ళంతా పెద్ద పాలెగాళ్ళు అప్పట్లో. అంటే ఎకరాలు ఒప్పించుకొని శనికాయ కట్టి వికేకి పోతున్నారు. ఇటు మిరపకట్టి అట్టి విక్కుతారట. మా ఊరు నుంచి అందరూ పోయి అంతా ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళంతా ఇక్కడ వచ్చారు కదా మనకల్లా. ఇంతకుముందు మా వాళ్ళంతా కొండ ఎక్కి అక్కడ పోతా అంటే ఇప్పుడు బులోర్లు ఎక్కి ఇక్కడ వచ్చారు మాకు మిరపకాయలు వికేకి. అంటే పెద్దోళ్ళు సాగు చెప్తారు, బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయని. నర్సి ఇప్పుడు బులోరకు ఏమో ఇప్పుడు వాళ్ళంతా ఇక్కడ వచ్చారు. అట్టా అంటే కాలం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు, మారుతుంటుంది. కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలో అట్లుంటేనే బాగుంటుంది. ఏమో అంతే కదా. మనకి ఇప్పుడు బాగుంది కదా నిర్వహిస్తే రేపొద్దున బోల్టా పడితే ఇబ్బంది పడతాము. ఈయన మామూలుగా అయితే ఈ మంచి రైతు పని ఎక్కువ చేసేవాడు కాదు. ఈ మంచి పని వేరే పని ఉంటుంది. చూడు మామ సార్ పైకి చూడు. ఈయన మీ సొంతూరు ఎవరుమా? పల్లెనా? వేరే వాళ్ళు వేరే ఊరు అంటే. ఓకే, ఇప్పటి నుంచి మన మిరపకాయలు ఇంకా రావు. ఇంకా అరటి చెట్లు వీడియోలు మాత్రమే వస్తాయి. ఈరోజు మిరపకాయలు రేట్ ఎంత ఉందేమో? 1000 రూపాయల నుంచి 1500 వరకు కాయలను బట్టి రేట్ అయితే ఉన్నాయంట. మన ఇవన్నీ కలిపి అంటే 2 ఎకరాలు అంటే 6 అడుగులు నాటినాం కాబట్టి ఎకరా కింద 50 మూటలు అయితేనేవి. రేట్ వచ్చేసి 1750 రూపాయలతో వచ్చినాం రోజు. ఈరోజు 1000 రూపాయల కాడ నుంచి 1500, 1600 వరకు ఉందంట కాయలను బట్టి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా మన వాళ్ళకు పువ్వు ఆకలి అవుతుంది కదా, అందరూ సంగటి తింటారు కదా. మన వాళ్ళకు సంగటిను శనిక్కాయలు చట్నీ చేసినాం ఈరోజు. సంగటి శనిక్కాయ చట్నీ. నెయ్యి ఏమన్నా కావాలా నీకు? నెయ్యి ఏమన్నా కావాలా? మేము మామూలుగా తోటల్లోకి వచ్చా, తోటల్లో బోర్ నీళ్ళే తాగుతాం. మా మామయ్య చల్లమాట ఫిల్టర్ నీళ్ళు కావాలంటాడు. ఇప్పుడు తోటలోకి వచ్చే మామూలుగా మనందరూ బోర్ నీళ్ళే కదా. మేము తోటగల వాళ్ళమే బోర్ నీళ్ళు తాగుతాము. సర్లే, ఫిల్టర్ నీళ్ళు అయితే మోకాలు నొప్పులు వస్తాయంట, తెలుసుకో ఫస్ట్ నువ్వు. తొందరగా వస్తాయంట.
పండ్లన్నీ అరిగిపోయినాయి కదా ఏడుగురికి. అంతేలే. మామూలుగా మీరు ఒక కూర తినేది 3 కూరలా? అందుకే ఈరోజు 3 కూరలు తెచ్చాము. చట్నీ, పండుగారము, గోవాకు చట్నీ, ఒకటిగా చిలికాయ పొడి కూడా ఉంది. మొత్తం 4 కూరలు తెచ్చిన మా మాకు. మళ్ళీ ఫిల్టర్ నీళ్ళు మళ్ళీ ఫిల్టర్ నీళ్ళు మళ్ళీ మజ్జిగ చూడు ఎన్ని చూడు ఏమో